మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఫ్లక్చువేషన్స్ చూసుకుంటే, మళ్ళీ ఇండియన్ మార్కెట్ లో పెరుగుతున్నటువంటి డిమాండ్, ఇంకా ట్రంప్ తీసుకునే ఆంక్షలు, ఈ రూల్స్ పైన ఇవన్నీ చూసుకుంటే బంగారం పైన మరి రేట్లు అనేవి చూస్తే ఎంత ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోతున్నాయంటే, మనం మాట్లాడుకుంటున్నాం రెగ్యులర్ గా. ఈరోజు 1,15,000 ఉంది. అంటే బంగారం కొనాలి అంటే 1,00,000 దాటి అయిపోతుంది. అంటే ఇది ఎంతవరకు వెళ్తుంది, అసలు రీజన్స్ ఏంటంటారు? ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎక్కడి నుంచి ఎంతవరకు వచ్చింది అనుకుంటే సార్? గోల్డ్ రోజు రోజుకి పెరుగుతున్నమాట వాస్తవం. దాని అర్థం ఇది 2 లక్షలకి వెళ్ళిపోతుంది, 1,50,000కి వెళ్ళిపోతుంది. ఇలాగా అవగాహన లేకుండా మాట్లాడేసి జనాన్ని కన్ఫ్యూజన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. గోల్డ్ అనేది ఎవరి చేతిలో లేదు. ఇది ఎవరో అనలైజ్ చేసేసి 4 మాటలు చెప్పేసి బయటపడినంత మాత్రంలో కాదు. ఎందుకంటే చాలామందికి టెంప్ట్ అయిపోయి విపరీతంగా కొనిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, కుటుంబాల మీద ఒత్తిడి చేయడం, పరిస్థితి చేయడం, మిగతా వాటికి డైవర్ట్ చేయాల్సిన డబ్బునంతా తీసుకొని దీంట్లో పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. దీనివల్ల రేపు పొద్దున ఒకవేళ పెరగకపోతే, ఒకవేళ తగ్గిపోతే అప్పుడు దాని బాధ్యత ఎవరు వహిస్తారు? కాబట్టి గోల్డ్ అనేది ఖచ్చితంగా ఇంత పెరిగి తీరుతుందని మనం ఎవరైనా చెప్పలేం. దానికి పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ అంటే ప్రపంచ మార్కెట్లను బట్టి, అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లను బట్టి, తర్వాత డాలర్ రేట్ను బట్టి, మన రూపీ మార్కెట్ వాల్యూని బట్టి, ఇట్లా రకరకాల పద్ధతులు, రకరకాల విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కటి ప్రపంచం లోపల ఏ మాత్రం తేడా వచ్చినా ఆటోమేటిక్గా రేటు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి, రేటు పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పెరుగుతుంది తగ్గుతుంది అని చెప్పేది అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి చెప్పాల్సిందే తప్ప, ఈ రోజు కూర్చొని ఇంకో 10 ఏళ్ళకి ఏం జరగబోతుందో చెప్పడం కష్టం. అయితే మన ముందర గోల్డ్ 1975 నుంచి ఇప్పటిదాకా ఎలా పెరుగుతూ వస్తుందో ఒక పట్టీ మన దగ్గర ఉంది. దాన్ని బట్టి ఎలా పెరుగుతుందో మనం ఊహించుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇదే సేమ్ టైం లోపల గోల్డ్ మీద కాకుండా ఇతర రంగాల మీద పెట్టిన పెట్టుబడి కూడా ఎలా పెరిగాయో మనం ఆలోచిద్దాం. ముందుగా గోల్డ్ గురించి చెప్పుకుంటూ వెళ్తే, మనం 1975లో 540 రూపీస్ ఉంది గోల్డ్. ఇది పర్ తులా 10 గ్రామ్స్కి. అదే 1980 వచ్చే వరకల్లా 5 years లోపల 1330కి వెళ్ళింది, 1,330 రూపాయలకి వెళ్ళింది. అంటే 5 సంవత్సరాల్లో 1,330 రూపాయలకి వెళ్ళింది. అలాగే 1990కి వచ్చేసరికల్లా ఇక్కడ 10 ఏళ్లకు తీసుకుంటే లెక్క 3,200కి వెళ్ళిపోయింది. 10 ఏళ్లలో 1,330 నుంచి 3,200కి వెళ్ళింది. అలాగే 2000 సంవత్సరాలకి తీసుకుంటే 10 ఏళ్లలో 4,400కి వెళ్ళింది. 2008కి తీసుకుంటే 13,000కి వెళ్ళింది. 2010కి తీసుకుంటే 18,500 రూపాయలకి వెళ్ళింది. అదే 2013లో తీసుకుంటే 30,000కి వెళ్ళింది. 2020లో తీసుకుంటే 50,000కి వెళ్ళింది. అంటే 2020కి వెళ్ళే 50,000 ఉంది. కానీ 2025కి వచ్చేసరికల్లా 1,15,000కి అయింది. అంటే ఇంతకుముందు ఎప్పుడూ పెరిగినంత పెరిగింది. గత మొత్తం చెక్ చేసుకుంటే 5 ఏళ్లలో ఇంత డిఫరెన్స్ ఎప్పుడు రాదు. ఫస్ట్ టైం ఇంత డిఫరెన్స్ వచ్చింది. దీనికి కారణాలు రకరకాలుగా, ప్రపంచ కారణాలు అన్నీ ఉన్నాయి దీంట్ లోపల. అన్ని కారణాల వల్ల వచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా 5 ఏళ్లలో ఇదే స్పీడ్తో పెడుతుంది, ఇంతకన్నా స్పీడ్గా పరిగెడుతుందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులే, ఇప్పుడున్నటువంటి ప్రపంచ పరిస్థితులే ఇంకా 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఉంటాయని చెప్పలేం. చాలా మార్పులు రావచ్చు, చాలా అనేక రకాల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు కూడా చాలా ఘోరంగా తయారవుతున్నాయి. ఎప్పుడు భూకంపాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఎండలు వస్తాయో తెలియదు, ఎప్పుడు చలికి గడ్డగట్టే పరిస్థితి ఏర్పడుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితులు వాతావరణంలో చాలా మార్పు వస్తున్నాయి. ఇది మన మీద భౌగోళికంగా చాలా మన మీద ప్రభావం పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందువల్ల గోల్డ్ అయితే ప్రస్తుత మార్కెట్లో బాగా పెరుగుతున్నమాట నిజం. గోల్డ్ కన్నా వెండి ఇంకా ఎక్కువగా పెరుగుతోంది. కాబట్టి వెండి పెరుగుదల గోల్డ్ పెరుగుదలతో పోలిసినట్టయితే వెండి పెరుగుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి వెండి మీద ఎక్కువ పెట్టుబడి పెడితే మంచిదని మాత్రం మనం సలహా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే వెండి ఆభరణాలకే కాకుండా, ఆభరణాలకి ఇంతకుముందు చిన్న చిన్న భగవంతుడికి సంబంధించిన చిన్న చిన్న ఆభరణాలు పిల్లలకు తయారు చేయించడం కానీ, లేకపోతే ఏదైనా పాత్రలు తయారు చేయడం, ఇట్లాంటి వాటి ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని విపరీతంగా ఏం చేస్తున్నారు, వెహికల్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేయడంలో, సోలార్ ప్లాంట్లలో ఉపయోగించడం, ఇట్లా కొన్ని ఔషధాల్లో ఉపయోగించడం, చాలా విరివిగా ఎక్కువగా లక్షల టన్నులు ఉపయోగించే పరిస్థితి ఏర్పడుతుంది. లక్షల టన్నులు ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గోల్డ్ కన్నా వెండి చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఒకటి. సరే, గోల్డ్ ఇలా పెరుగుతుంది. 19 మనం తీసుకున్నట్టయితే 1975లో అప్పుడు 570 రూపీస్ ఉండేటువంటి, ఇవాళ దాదాపుగా మనకు 1,15,000కి వెళ్ళిందని మనం అనుకుంటున్నాం. 1975లో
సపోజ్ ఒక గజం రేటు హైదరాబాద్లో ఒక గజం రేటు తీసుకున్నట్టయితే ఉదాహరణకి 5 రూపాయల గజం ఉండేటువంటిది ఇవాళ దాదాపుగా 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు 3,00,000 రూపాయలకి వెళ్ళిపోయినట్టు పరిస్థితి. కాబట్టి ఆ రేటు కూడా ఏం తక్కువ లేదు. Yes. రియల్ ఎస్టేట్లో పెట్టిన వాళ్ళు కూడా చాలా విపరీతంగా లాభాలు పడ్డారు. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టిన కొన్ని స్టాక్స్ ఆ రోజుల్లో 5 రూపాయలకు 10 రూపాయలు కొనుక్కున్న స్టాక్స్ ఇవాళ 1,00,000 రూపాయలకు పెరిగిపోయినాయి. కాబట్టి ఏది కరెక్టు, దేంట్లో పెట్టుబడి పెడితే కరెక్టు అనేది వారి వారి నిర్ణయం ప్రకారంగా వారు ఆలోచించే దాని ప్రకారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గోల్డ్లో పెట్టినటువంటి డబ్బు ఎన్ని రెట్లు పెరిగి తీరుతుందని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. కాకపోతే గోల్డ్లో పెట్టిన రేటు డబ్బులు అంతగా తగ్గకపోవచ్చు, మిగతా వాటిలో తగినంత స్పీడ్గా తగ్గకపోవచ్చు. పెరిగితే స్పీడ్గా పెరిగినా కూడా ఒక్కొక్క అవకాశాలు ఉన్నాయి. తగ్గిన అంత తగ్గదు కాబట్టి భద్రంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడంటే అప్పుడు దాన్ని లిక్విడ్ చేసుకొని మనం వెంటనే దాంతో ఏదైనా కావాలంటే కొనుక్కోవడానికి అవకాశం ఉన్నాయి. ఇలాంటి కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడం ఎప్పుడు కూడా తప్పు కాదు. కానీ గోల్డ్ మీదే పెట్టుబడి పెట్టాలి, మిగతా అన్ని అమ్మేసి ఆస్తులన్నీ అమ్మేసి గోల్డ్ మీద పెట్టాలంటే పిచ్చితనం. దాని మీద ఉండాలి, దీని మీద ఉండాలి. ఒక 3-4 రకాల వాటి మీద పెట్టుబడి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకో దాంట్లో లాభం వచ్చి Yes. రెండు ఒకదానికి ఒకటి మనకు కొంచెం ఆసరా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకే దాని మీద గుడ్డిగా పెట్టుబడి పెట్టడం వల్ల ఆ ఒక్కటి కాస్త ఏదైనా పరిస్థితులు ఏర్పడి మొత్తం పూర్తిగా డౌన్ అయిపోతే జీవితాలే తలకిందులయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకూడదు. తెలివిగా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గోల్డ్లో పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోదు. కానీ మనకున్న అవకాశాల మేరకు కొంత డబ్బు గోల్డ్ మీద పెట్టుకోవడం తప్పేమీ కాదు. Thank you.